దేవుని వాక్యం వినే ముందు క్లుప్తంగా నేను ప్రార్థన చేస్తా. దయచేసి అందరూ తలలు వచ్చి ప్రార్థనకి భవించండి. జీవము కలిగిన మా దేవాన్ని పాదములకు స్తోత్రం. ఈ దీనుడైన నేను మీ యొక్క దీనంగా ప్రార్థిస్తున్నా. నా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని మీ బిడ్డలకు సరి అయిన వాక్యం అనుగ్రహించండి. ఆ బిడ్డలు మీ వాక్యాన్ని గ్రహించి మీ శక్తితో నింపబడుతున్న చూపండి. ప్రత్యేకంగా నీ బిడ్డలు హృదయం అనే పలక మీద ఆ వాక్యం రాసుకొని దాచుకొని అనుదినము నేను స్తుతించే భాగ్యం దయచేయమని, ఈ వాక్యం వారు వింటున్నప్పుడు వారికి తేనె లాంటి రుచి, క్రొవ్వు మీద లాంటి రుచి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారిలో విశ్వాసము బలంతో నింపబడి బలపరచబడి స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యము మీరు బాగా వింటే, నేను చెప్తున్నా, మరణం రాని ఫియర్ నాట్, భయం లేదు. రోగం రాని ఏం కాదు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏ రోగమైనా తొలగిపోతుంది. ఇది అనుకూలమైన సమయం. దేవుని వాక్యం వినండి. చాలా మంది వాక్య భాగంలోకి వెళ్ళకుండా నేను మీకు చెప్తా, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. నేను విశ్వాసనే కదా, నాకు బైబిల్ బాగా తెలుసు, నేను బాగా పాటలు పాడతా, నాకు టాలెంట్ ఉంది, వాక్యం చెప్తా. మూమెంట్ రాగానే మనం ఎక్కడికి దిగజారిపోతుంది, పైనుంచి కింద పడిపోతాం. మన విశ్వాసం ఒకరోజు పరిశీలించుకుంటే మనం ఎంత విశ్వాసం ఉందో చూసుకోవాలి. నేను పెద్ద బిషప్ అనుకోవచ్చు, పాస్టర్ అనుకోవచ్చు, కానీ వాక్యంలో నువ్వు వెళ్తున్నావు, వాక్యాన్ని బట్టి చూడు. నేను చెప్పే అంశం అందరూ గమనించండి. నేను చెప్పే అంశం ఏం తెలుసా? బిచ్చగాళ్ళు బాగుపడ్డారు. అందరికి అర్థమవుతుంది కదా, తెలియే కదా నేను చెప్పేది. బిచ్చగాళ్ళు బాగుపడ్డారు. అరే పెద్ద పాస్టర్ నువ్వు అందుకొని వేసుకుంటావు, నీకు పెరాలసిస్ ఉంటుంది, నీకు ఉంటుంది, షుగర్ ఉంటుంది, విశ్వాసం అంటావు, ఇవి వేసుకుంటావు. నేనేం చెప్తా తెలుసా? యేసు దేవుడు ఇళ్ళలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. నిజంగా మీరు దేవుని నమ్మితే ఏం భయం లేదు. లోక సంబంధంగా అటు ఇటు రెండు తలంపులు కలిగి ఉంటే మనం సెట్ కాము. నువ్వెంత ప్రార్థన చేయి, హల్లెలూయా అని మొత్తుకో, 24 గంటలు చేయి, నో ఈవినింగ్. కానీ ఇప్పుడు నేను చెప్పే అంశానికి వెళ్దాం. బిచ్చగాళ్ళు బాగుపడ్డారు. అరే బైబిల్లో బిచ్చగాళ్ళు బాగుపడడం ఏంది? విచిత్రంగా లేదు. ఈరోజు అంశం చూడండి. బైబిల్స్ ఉన్నవారు దయచేసి మార్క్స్ వార్తలోకి రండి. 46వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు బిచ్చగాళ్ళు బాగుపడ్డారు. నువ్వు విశ్వాసం అయితే ఎందుకు బాగుపడవు? నువ్వు గుడికొత్తి ఎందుకు బాగుపడవు? బైబిల్ చూడు, చదువు. మార్క్స్ వార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 నుంచి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చూడండి, భిక్షగాలు చేసే పని ఏంటి? ఏం చేస్తారు? త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుకుంటారు. ఎక్కడన్నా రద్దీగా ఉన్న ప్రదేశంలో కూర్చుండి అమ్మ ధర్మం చేయండి అని అడుగుతారు. ఇక్కడ యేసు ప్రభు కాలంలో ఒక భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అనుకుంటాడు. వాని పేరు బర్తిమై. వాని పేరు కూడా వ్రాయబడ్డది. వాడు బిచ్చగాడు. వాడు ఎంత బాగుపడ్డాడు? నువ్వు విశ్వాసులు అయితే, పాస్టర్లు అయితే, సంఘస్థులు అయితే ఎందుకు బాగుపడగలవు? అది మనము వాక్యంతో పరిశీలించుకోవాలి. నువ్వు యేసు ప్రభు నిజంగా నమ్మితే బాగుపడాలి. నువ్వు యేసు ప్రభు నిజంగా నమ్మితే స్వస్థత పొందాలి. ఈ గుడ్డోడు వాడు ఎక్కడ కూర్చున్నాడు? వాడికి చూడడానికి, లోకాన్ని చూడడానికి కన్నుడు. నీ కన్నున్నాయి, బైబిల్ చదువుతావు. నమ్మవేందుకు వాక్యాన్ని?
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని రాయబడి లేదా? లేఖనాలు చూడు, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందని సొలొమోను చెప్పలేదా? విశ్వాసులారా, సంఘస్థులారా, ఆ గుడ్డోడు ఎట్లా బాగైండు, బిచ్చగాడు ఎట్లా బాగైండు? ఆ బిచ్చగాడు ఎక్కడ కూర్చుంటాడు? తొవ్వ పక్కన కూర్చుండి వచ్చే పోయిన వారిని భిక్షం అనుకునేవాడు. వాని పేరు భర్తమై. చదువు. ఈయన నజరేయుడైన యేసు అనే వాడు విని. చూడండి, ఆ బిచ్చగాడు ఎవరి గురించి విన్నాడు? యేసు ప్రభు. నజరేయుడైన యేసు గురించి విన్నాడు. అవునా? నజరేయుడైన యేసు ప్రభుని గురించి బిచ్చగాడు విన్నాడు. ఈ తోవగా యేసయ్య నజరేయుడైన యేసు చెప్తానని ఆ బిచ్చగాడు విన్నాడు. మీరు బాగా పాటలు పాడతారు, మ్యూజిక్ పెట్టుకుంటారు, ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు, బాగా ఆరాధన బాగానే చేస్తారు. అవకాశం వస్తే పరిస్థితులు చేయబడి దానికి వెళ్ళిపోతారు, నజరేయుడిని ఇచ్చిపోతారు. ఈ గుడ్డోడు యేసు ప్రభుని చూసిందా? వాడి రోగం ఏంటిది? గుడ్డివాడు. వాడి కళ్ళు లేవు, ప్రపంచాన్ని చూడలేడు. వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకాన్ని చూడని ఆ గుడ్డివాడు యేసు ప్రభుని గురించి విని ఈ మార్గం ఆయన వస్తుండని ఆ భిక్షగాడు తువ్వ పక్కన కూర్చున్న గుడ్డివాడైనాడు. వారం గుడికి వచ్చే నువ్వు గోళీలు వేసుకున్నా రోగం పోదు, ఈ హాస్పిటల్ పోయినా రోగం పోదు. హాస్పిటల్ ఏది నీ విశ్వాసం? నేను మీకు చెప్తున్నా, ఉంటున్నాం, ఎట్లయినా పోతాం, ఏ రోజైనా పోడే కదా. మనము పరదేశీలము, యాత్రికులము. మన జీవం ఏ పాటిది? ఉంటావా యేసు ప్రభువులో ఉండు, భూతవాళ్ళకుండా కలిసిపో, కానీ నులివెచ్చని స్థితిలో ఉండదు. దేవుని నమ్మి ఎవడు కూడా దరిద్రుడు కాలేదు. నేను మీకు చెప్తున్నా, దేవునితో సావాసం చేయట ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదకరమని వాక్యం సెలవిస్తుంది. ఈ గుడ్డి వాళ్ళు, ఈ భిక్షగారి గురించి చెప్తా, మీరు వినండి, గమనించండి. వాడు తోవ పక్కన కూర్చుని భిక్ష పట్టుకుంటుండు. వాడు నజరేయుడైన యేసుని గురించి విన్నాడు. విని ఏం చేసిండు? విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. చూడండి, ఆ భిక్షగాడు చేసిన పని ఏంది? సంఘానికి వచ్చిన విశ్వాసం చేసే పని ఏంది? బిలీవర్స్ చేసే పని ఏంది? అయ్యగారు చేసే పని ఏంది? ఆయన గురించి ఆ భిక్షగాడు విని వాడు కేకలు వేసి పిలుస్తున్నాడు. మనము అనవసరమైన దానికి నడి రోడ్డు మీద తన హలేని కానీ కేకలేయంగానే కాడాడ క్రియలు లేని విశ్వాసమృతం. మనం ఏదో ఇలా పెళ్లి జరుగుతుంది, ఏదో నాకు వింటారని హలేని అంటే కాదు. వాని బాధ ఏంటి? వానికి కన్ను లేవు, నజరేయుడైన యేసుని చూడలేవాడు. వాడు అనుకునేది రోజు భిక్షం. వాడు నజరేయుడైన యేసు ప్రభుని గురించి విని వాడు ఏమని కేక చేస్తాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలు వేసి కేకలు అట్లేసిండు. కానీ అలాగే కేకలు వేయలేదు. చూడండి, లేఖనాలు పరిశీలించండి. మనం కూడా చాలా మానవ కల్పితాల వలన తప్పు చాలా ఫాలో అవుతున్నాం. వాక్యానుసారంగా నడువు, దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. వాడు యేసు ప్రభు గురించి విన్నాడు, కానీ చూసిండాడు, చూడలే. కానీ వాడు విని ఆ ప్రభును, దావీదు కుమారుడా యేసు ప్రభువా నన్ను కరుణించు అని కేకలేసిండు. మనం ఎట్లేస్తున్నాం కేకలు? చూసుకుంటే తను చర్చిలలో డ్యాన్స్ చేస్తున్నాం, నాట్యం ఆడుకుంటే చేస్తున్నాం, దావీదు చేసిన మేము చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నాం. నేను చెప్తున్నా, వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. కంటిన్యూషన్ చేయక ఊరుకుండమని అనేకులు వారిని గద్దించుడి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేసింది. బాధపెట్టుబెట్టు ఆ గుడ్డుని ఏం చేసేది? అందరూ గద్దించలే. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? వాడేమంటాడు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కరుణించు. భిక్షగానికి ఎంత ఆశ ఉంటుంది? ఎవరు చేసి సాయం చేస్తారో, ఎవరు ఏమి ఇస్తారో, కానీ యేసయ్యని వాడు చూడలే. కానీ అంతగా కేకలేస్తాడు. నిజంగా
దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఇక్కడి నుంచి చేసిన మొన్న దేవుని సన్నిధికి పోతుంది. హిజ్కియాని తీసుకో, కన్నీళ్లు దాచుకుంటూ ప్రార్థన చేసిండు. దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు 15 సంవత్సరంలో ఆయుష్ పొడిగించలేదా? ఏ సంగమా నేను మీకు చెప్తున్నా, విశ్వాసారా మీకు చెప్తున్నా, యేసు ప్రభును చూడని గుడ్డివాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసి పిలిచినప్పుడు అనేకులు అన్నీ ఏం చేసిండు? గద్దించిండు. మీరు చర్చికి వస్తుంటే ఏం పోకడమ్మా, ఏం ఆదివారం, ఏం చర్చి ఉంటుంది రా తప్పలేదా? ఇక లేరా దేవుడు, అక్కడికి ఎందుకు పోతారని గద్దించేవాళ్ళు లేరా? ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు లేరా? ఉంటారు. కానీ నేను మీకు చెప్తున్నా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోటి సత్యంతో దేవుని ఆరాధించాలని వాక్యం మనకు సెలవిస్తుంది. గుడికొస్తే ఒక డివోషన్, ఒక భక్తి భావం, క్రమశిక్షణ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు. ఇంటికాడ ఉండేదానికంటే పోతే కొన్ని మంచి విషయాలు దేవునిలో వాక్యంలో నుంచి మీరు నేర్చుకోవచ్చు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, అనేకులు వాడిని గద్దించింది. ఎవరిని? గుడ్డివాడు భిక్షగాన్ని. అవునా? వాడి భిక్ష పట్టుకునే గుడ్డివాడు, మన రోగం అది, మన తత్వం అది. ఆ భిక్షవాడిని అనేకులు గద్దిస్తే వాడు ఏం చేసిండు? మన ఎక్కువగా కేకలేస్తుండు. ఏసైని చూడేవాడు, ఏసై ఎట్లుంటాడో తెలియదు, కానీ వాడు మరీ ఎక్కువగా కేకలేస్తుండు. ఒక్కటి చెప్తున్నా, మీకు రోగం ఎక్కువైనా భయపడకు, రోగం ఎక్కువైనా భయపడకు. దేవుడు మరి ఏం చేయలేదు. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసాను. నా విషయంలో 9 మంది డాక్టర్లు బ్రతకరని చేతులు ఎత్తేసాను. ప్రత్యక్షంగా మీరే సాక్షులు. మీరు సంఘం ప్రార్థించినప్పుడు బతకలేరా? దేవుని పిల్లారా, నేను మీకు చెప్తున్నా, మన దేవుడు సజీవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయనను మర్చి మీరు లోకంలో తిరగకండి. ఈ గుడ్డి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? మన ఎక్కువగా కేకలేసింది. వేసినప్పుడు ఏం జరిగింది? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యం యేసుప్రభు ఏం చేసిండు? విన్నాడు. వాడు మరి ఎక్కువ తెలుస్తుండు. వానికి యేసుప్రభు కనబడతలేడు, కానీ మన వాయిస్ బయటకు వస్తుంది. ఓ దావీదు కుమారుడా, ఓ యేసయ్యా నన్ను కరుణించని కేకలేస్తుండు. యేసుప్రభు ఆ వాయిస్ విన్నాడు. విని వాడిని నా దగ్గర తీసుకెళ్ళండి అని నిలిచి ఆగి నా దగ్గర తీసుకురమ్మన్నాడు. నిజంగా నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని మన వాక్యం సెలవిస్తుంది. ఇరుకులో నుంచి నేను మిమ్మల్ని ప్రియ దేవుని పిల్లారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు యేసు ప్రభు చూసి అక్కడ నిల్చండి వారిని నా యుద్ధకు తీసుకురమ్మనగానే ఏం చేసిండు? ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అక్కడ ఉన్న జనాల మైండ్ వెంటనే మారింది. ఆయన నిన్ను పిలుస్తున్నాడు రా అని అనగానే అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గులు లేచి యేసునద్దకు వచ్చెను. ఎందరు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాడు వెంటనే బట్టలు పారవేసి ఆయన నేను పిలుస్తున్నాడు అనగానే దిగ్గున ఆ బట్టలను అక్కడ పక్కన పడవేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే చదువు. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. చూడండి, ఇక్కడ ఒకటి మనం లేఖనాలు గమనిద్దాం. యేసు ప్రభువుకు తెలుసు, వాని బాల్యంలో తెలుసు. కానీ యేసు ప్రభు ఒకటి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అంటే వాడు ఏమంటాడు? అయ్యా నాకు దృష్టి కలుగ చూడాలి, నేను అంతే. నీ రోగం పోవాలి, నీ బాధ పోవాలి, నీ స్వార్థం కొరకు అడగొద్దు. వానికి లోకంలో అందరూ చూస్తుండ్రు, అవునా? అందరూ చూస్తుండ్రు, కానీ వానికి కూడా చూడాలనిపించింది. అయ్యా నాకు దృష్టి కావాలి అన్నాడు. నేను మీకు చెప్తున్నా, మీకు బలమైన కోరిక ఉండాలి. రోగం ఎక్కువగాని ముదురని నేను నా స్థితే చెప్తున్నా. నేను అన్కాన్షియస్ లో మీరు అనేది మీరు వస్తుంది కానీ చెప్పొస్తలేదు నాకు. ఆ రోజు డాక్టర్లు అన్నారు ఈయనకి ఎవ్వరు లేరు, తీసుకోబడి చచ్చిపోతాడు అన్నారు. సైగా చేసిన మీరిద్దరు వచ్చి ఇక్కడే ఉన్నాడు, మీరిద్దరు వచ్చి సంతకం పెట్టండి ఏమన్నా కానీ అనుకున్నా. ఈ విషయం నా వాళ్ళకి తెలుసా? ఇక్కడ అక్కడ సంఘానికి తెలుసా? ప్రత్యక్షంగా 10-20 మంది వచ్చిన పక్కన
ఎవ్వరు ఏం చేయలేని స్థితి. ఒక్కటి, తప్పు చేయనప్పుడు గురువుతో కుదురాడొచ్చు, నిజాయితీగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడచ్చు. ఆయన అన్యాయస్తుడు కాదు, తెలుసా? మనం అన్యాయస్తున్నాం. సగం నమ్ముతాం, సగం అవసరాన్ని బట్టి వాడుకుంటాం. అట్లా చెయ్యకండి. గుడ్డివాడు అడిగి వచ్చినప్పుడు నేను నీకేం చేయాలన్నప్పుడు ఏం చేస్తుండు? అయ్యా నాకు దృష్టి కావాలని చెప్పిండు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని. చూడండి, గుడ్డివానికి విశ్వాసం ఉన్నది. అయ్యా నాకు దృష్టి కావాలంటే నువ్వు పో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ఇప్పుడు మనకు గుడికి వచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉన్నదా? ఓవర్ అన్కాన్షియస్ అయిపోయినప్పుడు బాగా మోషన్స్ అయితంలో కప్పుతే ఇప్పుడు ఏమంటారు? తప్పకపోతే దాగనం బా అంటారు. విశ్వాసం ఎక్కడున్నది? అక్కడున్నది, అక్కడున్నది. ఏసై మీద ఉన్నదా? అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నాకు డాక్టర్లే బతకరు అన్నప్పుడు, వేసుకోకున్నప్పుడు ఇక నాకు ఆధారం ఏంటిది జీవితంలో? అయ్యా నువ్వే దిక్కు. నాకు నానేవారు ఎవ్వడు కూడా హెల్ప్ చేయలే, అందరి విశ్వాసమే చేసిండ్రు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. నేను నా పరిస్థితి, నాకు ఒక శాంత వచ్చి చెప్పింది, ఇవాళ రేపు వచ్చి జల్ది చచ్చిపోతామని. అక్కడ పెళ్లి కూడా తొందరగా కావాలని ఫిక్స్ చేసుకున్నారన్న, నీ పరిస్థితికి ఇట్లయినా అన్న. అంటే ఏం కాదు, దేవుడు ముక్తాడు అని చెప్పిన. ఎందుకు నేను మీకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, గుడ్డివాడు వేసేది చూడలేదు, కానీ విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసంతో నీకేం కలుగుతుంది? దృష్టి వస్తుంది పో అన్నాడు. విశ్వాసం ఉంచు. రోగం ఎక్కువైనా భయపడదు, కష్టాలు వచ్చినా భయపడదు. నా దేవుడు, దేవునితో సావాసం చేస్తే ఎట్లుండాలంటే చాలా గట్టిగా ఉండాలి. నువ్వు వచ్చే స్థితిలో దయచేసి మీరు ఉండొద్దు. ఆ గుడ్డోడు దిక్కున లేచాడు. వాడు పోతంటే ఏమైందో చదువు. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే వాడు చూపు పొందిండు, చూపు వచ్చేసింది. అవును, అప్పుడే కాదు, యేసుప్రభు నమ్ము ఇప్పుడు కూడా అయితే బాగుపడతావు, ఇప్పుడు కూడా బాగైతారు. వింటున్నా, నేను తెలుసుకున్నా కదా. నేను ఇక ఊపిరిన్నంత వరకు అయినా సువార్తను ఖచ్చితంగా చెప్పవలసిందే. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభు నమ్ము, నీ జీవితం మారిపోతుంది, నీ ఇల్లు మారిపోతుంది, నీ బతుకు మారిపోతుంది. కానీ నువ్వు నిలువెచ్చని స్థితిలో లోకంపై పండుగ పొట్టు మిట్టాడుతూ బాగు చేసుకుంటూ అటు ఇటు భజన చేస్తుంటే వేస్ట్ అవుతుంది జీవితం. ఒక్కడే చెప్తున్నా, ప్రభు నమ్మితే ఏమన్నా కానీ ఏళ్ళున్నా ఏరు కప్పలు, 100 ఏళ్ళున్నా దైవజనులు ఉన్నారు అప్పటి వాళ్ళు, ఆ ప్రవక్తలు ఉన్నారు అప్పటి వాళ్ళు. యేసు ప్రభు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచిండో విశ్వాసమైన మనకు ఆ భాగ్యం దొరుకుతుంది. అందుకే నమ్మాలి దేవుణ్ణి. వింటున్నా, మనిషి ఆయుష్కాలం ఎంత? 70-80 ఏళ్ళే. అలు తర్వాత అందరం పోవాలి. ఆదామును చేసినప్పుడే దేవుడు చెప్పిండు, ఆదామా నువ్వు మట్టిలోకి వెళ్ళి చేయబడ్డావు, తిరిగి మన్ను అయిపోదు అని చెప్పిండు. దీన్ని ఏ మానవుడు, ఏ జ్ఞాని కూడా మార్చలేడు. అందుకే దేవుని అంత విశ్వాసం నుంచి జీవిత యాత్రలో సాగిపోదాం. భిక్షగాడు బాగుపడ్డా లేదా? వాడు ఎక్కడ ఓ పక్కన అనుకుంటాడు, అవునా? మనము దేవుని దగ్గర ఒక భిక్షగాడిలా ఉండాలి. ఎప్పుడైనా భిక్షగాని మనస్తత్వం ఉండాలి. అయ్యా సహాయం చేయమనాలి. నాకు చదువు ఉన్నది, నా ఇంత ధనం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నా అకౌంట్లో కోట్ల రూపాయలు ఉన్నది, నేను ఒక పెద్ద స్థాయిలో ఉన్నా, నేను భిక్షగాన్ని అయితేనా? అవును, దేవుని భిక్షగానిలాగా దీనంగా ప్రార్థన చేసుకోవాలి. ఎంతటి వాడైనా దేవుని దగ్గర తలుంచుకుని భిక్షగానిలాగా, దావీదు కుమారుడా నన్ను క్షమించు, దావీదు కుమారుడా నన్ను బాగు చేయి, దావీదు కుమారుడా నాకు దృష్టి దయచేయమని ప్రార్థన చేసుకుని ఒక బిచ్చగానిలాగా తయారు కావాలి. తుమ్మ పక్కన కూర్చోకున్న ఏసే దగ్గర కూర్చునే భాగ్యం మనకు దొరికింది కదా. ఎంత ధన్యులం బిడ్డలారా, దేవుని విశ్వాసారా, నేను చెప్తున్నా. దయచేసి మన హృదయం దేవుని దగ్గర బట్టలు పిండినట్టు పిండుకోవాలి. ప్రభు దగ్గర వచ్చి వింటున్నా, అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితం, మన బాధలు, సమస్య ఖచ్చితంగా ఉదయం తెలియజేస్తున్నా. ఇప్పుడు
ఏ భిక్షగాడు బాగుపడ్డాడు? కన్ను లేని గుడ్డివాడు భిక్షవాడు రోడ్డు పక్కన ఇంకో భిక్షగాడి దగ్గర తీసుకుపోతా భిక్షగాళ్ళు బాగుపడ్డారు. ఇలా అంశం అదే కదా. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి దయచేసి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం నుంచి బైబిల్ చూడండి. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి కరెక్ట్ చదవాలి. తనలో తాను నా యజమానుడి గృహ నిర్వాహకత్వ పనిలో నుండి నన్ను తీసేయను కనుక నేను ఏమి చేసినా సరే, ఇంకోటి చెప్తానా? యోహాను సువార్తలోకి వెళ్ళి బైబిల్ చక్కగా చూసి రెఫరెన్స్ చక్కగా చదవండి. లైవ్ లూకాసు వార్త, యోహాను సువార్త 9వ అధ్యాయము 8 నుంచి చూడండి. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని చూడండి. మీరు 9వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మీకు ఇంకా అర్థమైంది. ఆయన మార్గమున పోవుచుండగా, మరొకటి ఆయన మార్గమున పోవుచుండగా గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడి. చూడండి, పుట్టుగుడ్డివాడు భర్తమయ్యేటోళ్ళు మధ్యలో పెట్టాయి మన కళ్ళు కానీ వీడైతే పుట్టుగుడ్డివాడు. పుట్టుకతోటే కళ్ళు లేవు. అట్లాగోనే వేసుకుని బాగు చేస్తే మధ్యలో వచ్చిన రోగానికి ఎందుకు తగ్గడిక పడతారు, భయపడతారు? భయపడకము, నేనున్నా, బలపరచబడను నేనే అని దేవుని వాక్యం అనేక చోట్ల ప్రాయపడ్డది. కానీ ఏమైతుందో ఎట్లయితుందో ఎందుకు టెన్షన్స్? ఇక్కడ యేసు ప్రభు మార్గంలో పోచున్నప్పుడు ఏం జరిగింది? పుట్టుగుడ్డివాడు మనుషుడు ఒకడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసిను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, చూడండి, వాడి కన్నులు వాడు పుట్టుకొస్తుంటే ఆయన శిష్యులు ఏమని అడుగుతాడు? బోధకుడా, వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టిండు? వీడు చేసిందా పాపం? వీని తల్లిదండ్రులు చేసిందా? ఎవరు చేసింది పాపం అని అడుగుతాను. యేసు, వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి, కొన్ని దేవుని క్రియలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా జరుగుతాయి. కాబట్టి దేవుని క్రియలు నీ పట్ల, దేవుని చిత్తం నీ పట్ల ఎట్లుందో నువ్వు తెలుసుకోవాలి. వీడు గుడ్డిగా వాడుగా పుట్టడానికి వీడు చేయలేదు పాపం, వీని తల్లిదండ్రులు చేయలేదు, కానీ వీడు గుడ్డిగా వాడుగా పుట్టిండు. ఎందుకు పుట్టిండంటే దేవుని క్రియలు వీళ్ళు కొన్ని జరగాలని నీ పట్ల. భూమి మీద ఎవరు చేసిండు? చేతులు, కళ్ళు. భూమి మీదకి ఎట్లొచ్చినాం? ఆయన చిత్తం లేకుండా ఒక వెంటగా రాలిపోదు. తెలుపు గాని నలుపు గాని చేయలేము. ప్రతిసారి దేవాన్ని చిత్తం అని చెప్పి, దేవా ఈ రోగం తొలగించు, ఈ బాధ తొలగించు, ఈ శ్రమను తొలగించు. అందుకే యేసు ప్రభువు చెప్పిండు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి. ఎంతమంది చేస్తుందో ఒకసారి, ఎంత పేరు మాత్రం విశ్వాసులం, భక్తులం. కానీ శోధన రాకముందే ప్రార్థనలు ఎక్కువ ఉండాలి. రోగం రాకముందే ప్రార్థనలు ఉండాలి. కష్టాలు రాకముందే అనుదినం ప్రార్థన చేస్తుంటే దేవుడి మీద మంచి మార్గంలో నడిపిస్తారు. ఇక్కడ వీరి గురించి చూస్తుంటే ఏం జరుగుతుందో చూడండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడో పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇటు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనుమని చెప్పాను. చూడండి, వాడు పుట్టు గుడ్డివాడు. మీరందరూ దేవుని వాక్యాన్ని గమనించాలి. వాడు పుట్టుకతోటి గుడ్డివాడు. యేసుప్రభు వాడిని ఎంత బాగు చేసిండు? నేల మీద ఉమ్మి వేసిండు, ఆ ఉమ్ముతోటి బురద చేసిండు, వాని కళ్ళకి మూసిండు. ఎక్కడ కట్టుకోమన్నాడు? సిలోయము అనే కోనేటికి వెళ్ళి కట్టుకోమన్నాడు. నేను ఒకటి చెప్తా,
ఒక 12 ఏళ్ళ నుంచి బ్లీడింగ్ తోటి రక్తస్రావ రోగం వల్ల స్త్రీ ప్రభు వస్త్రాన్ని ఇట్లా ముట్టుకుంటేనే బాగా అయింది. కానీ యేసు ప్రభు ఈ గుడ్డలకి ఒక పని చెప్పిండు. బురద పూసి ఎక్కడ పోమన్నాడు? పూర్ణటికి పోయి శిలో ఏమన్నా పూర్ణటికి పోయి అక్కడ కట్టుకోపో అన్నాడు. వెంటనే బాగా అయింది కదా. అప్పుడు ఇచ్చాడు. మరి ఇవి నేను అటెందో ఒక్కొక్కరే కదా హీలింగ్ కావాలంటే ఎలా లేట్ కావచ్చు. ఈరోజు ఇప్పుడే స్వస్థత జరగకపోవచ్చు. దేవుని చిత్తం అయ్యా నీ చిత్తం ఏందని కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుని యొక్క చిత్తము జరుగుతుంది, తెలుస్తుంది మనకు. నేను మీకు చెప్తున్నా, అనేక సార్లు ఎక్కడి నుంచో అన్కాన్షియస్ నోటి మాట లేకుండా వేసుకొచ్చిన ఉంటారు. లేదంటే లేచి ఒక రాత్రి రవి నేను ఇంకెవరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే చెప్పిన, రవి ఆ పేషెంట్ ను ముట్టుకోవద్దు అని చెప్పిన. అన్న ప్రార్థన చేద్దాం అనొద్దు అని. అక్క తీసుకొని వెళ్ళాను. తీసుకొని పోగానే 2 hours లోపునే అయిపోయింది. అవును కదా. ఎందుకు నేను చెప్తుంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ వాడేమో అక్కడ వెంటనే బాగా అయితే, వీడేమో అక్కడ పోయి కడుక్కోమని చెప్పి నేను శిలోమల కోనేటికి అక్కడ ఏం జరిగిందో చూడండి. శిలోమను మాటకు పంపబడి వాడే అర్థము. వాడు వెళ్లి కడుక్కును చూపు గల వాడై వచ్చెను. అక్కడికి పోయి ప్రభు చెప్పినట్టు విని వాడు కళ్ళు కట్టుకొని చూపు వచ్చిండు. అక్కడి నుంచి వచ్చిండు. మీరు దేవుని వాక్యము మాట వినాలి. గుడికి వస్తుండ్రు, ఇలా వెంటనే స్వస్థత రాకపోవచ్చు. దేవుని వాక్యం ఏముంది అది పాటించాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు మన జీవితం మారిపోతుంది. ఇంకా కంటిన్యూషన్ చేయకపోతే. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది అందరికి పరిచయం అవుతారే. ఈ బిచ్చగాడేదో బాగా అయినరా, వీడి ఇక్కడనే కూర్చొని భిక్ష పడుకునే కదా. బిచ్చగాడు బాగా అయినరు. యేసుప్రభు దగ్గరికి వస్తే అవునా, 2 బిచ్చగాడు బాగా అయినరు. అరే బైబిల్ రోజు చదువుతూ నీకు రోగం వస్తే బిచ్చగాడి కంటే విశ్వాసం ఉన్నది నీకు లేదా? విశ్వాసం పాటలు పాడుతూ సింగరు ఏంది నీ రోగం? ఒక్కసారి వాక్యాన్ని అన్వయించుకో జీవితంలో. మాస్టర్ నువ్వే వాక్యం చెప్పుకోలేదు, నీకు చెప్తా బీపీకి వస్తుంది, షుగర్ వస్తుంది. నేను అదే చెప్తా, ఛాలెంజ్ తీసుకోవాలి. దేవుని హృదయంలో కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేదారు. హృదయం ఎట్లుండాలి? నీట్గా ఉండాలి. అవును, తప్పు లేనప్పుడు గురువుతోటి గుర్తులాడొచ్చు. పాపం లేనప్పుడు ప్రభుతో మాట్లాడొచ్చు. పాపాలు మనకు దేవునికి అడ్డంగా వస్తాయి. అందుకే రోగాలు కూడా వస్తాయి. రోగాలు ఎందుకు వస్తాయో ఒక చాప్టర్లో నేను అందరూ చెప్పాను. కనుకని అలా బిచ్చగాల గురించి చెప్తాను. ఈ భిక్షగాల గురించి వాడితో పక్కన కూర్చొని భిక్షపడే వాడని సృష్టిలో అంటాను. మళ్ళా ఆలోచన లేదు. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడు అంతకు ముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అని. అదే వీడు తోవ పక్కన కూర్చొని భిక్షమెత్తుకునే వాడని కొంతమంది, వీడే అని కొంతమంది, వీడి కాదని కొంతమంది. వీడు కాడు వీని పోలినున్న ఒకడనే మరికొందరును అని. అదే వీడు కాదు వీని పోలిన అటువంటి వాడని వాళ్ళకు మనుషులకు అక్కడ ఏమైందని మనుషులకు పరిచయాలు అవుతారు. వీడే అనుకున్నారు, వీడు కాదనుకున్నారు. వాడు గుడ్డోడు, వాడు భిక్ష పడుకుంటాడు అనుకున్నారు. కాదు, ఎందుకైనా అవసరం ఏం కాడు కదా అంటే వాడు ఏమన్నా తెలుసా? వాడైతే నేనే ఆయన నన్ను నాకు ఉంచి బుద్ధ చేసి అక్కడ కట్టుకోమన్నాడు. నేనే బాగుపడ్డాను. వాడు ధైర్యం చెప్తాను, బాగుపడ్డాను. ఇద్దరు యశ్వ్రభు ఒక మాట చెప్పాడు. 10 మంది వచ్చింది కదా, ఆ 9 ఎక్కడ వీడు ఒక్కడే వచ్చింది అంటాడు. కృష్ణుడు బాగుపడ్డారు. వీళ్ళే నా ప్రార్థనకు వచ్చే వాళ్ళు బాగుపడ్డ ఎంతో మంది ఉన్నారు. 30 సర్వీసులో వీళ్ళే నా బాగుపడ్డది. ఎంతో మంది బండ్లను తీసుకొచ్చింది, అడవులు వేసుకొచ్చింది, ఎన్నో రోగాలు పోయినాయి. నేను చెప్తున్నాను, ఏ స్టేజ్లో ఏ చర్చ్ కన్నా పోండి, కానీ దేవుని మర్చిపోకండి. ఈ వీడైతే గట్టిగా చెప్తాడు, నేనే బాగుపడ్డా,
నేనే ప్రభుని నమ్మినది కులంలో చెప్పగలుగుతావా? అబ్బో కులంలోకి వెళ్ళి గెంటేస్తారు, అబ్బో లోకంలోకి వెళ్ళి వెలివేస్తారు, ఇది ఇయ్యరు అది ఇయ్యరు పాండ్యదా ఇదా. అది కాదు, సజీవుడైన దేవుని తెలుసుకో. గుడ్డోడు ఎట్లా సాక్ష్యం ఇస్తాడు? వాడు ఏమన్నాడు మరొకసారి? వాడైతే నేనే అనను. నేనే ఇక్కడ భిక్షం అనుకుంటుంది, నేనే ఆయన నా కళ్ళను గుర్తు చూసిండు, నేను బాగుపడ్డా అంటే. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కొనేటికి వెళ్లి కడుక్కొనమని నాతో చెప్పాను. చూడండి ఆ గుడ్డోడు ఎంత గట్టిగా సాక్ష్యం ఇస్తాడు. ఆ పిచ్చగాడు సిలోయమను కోనేటికి వెళ్లి యేసు అనే ఒక వ్యక్తి వచ్చి బురద చేసి నా కళ్ళను పూసి ఆ కోనేటి దగ్గర పోయి కడుక్కోమంటే నేను బాగుపడ్డా, కడుక్కున్నా. ఆ యేసయ్య ఎట్లున్నాడో వాడు చూసి అప్పటికి చూడలే. చూడకుండా ప్రభు వాక్యాన్ని మాటను నమ్మి వాడు కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాం. బైబిల్ చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, బాగా పాటలు పాడుతున్నాం, అందజేస్తున్నాం. కష్టకాలంలో బైబిల్ పక్కకు పెట్టి లోకం వైపు ఆచారాల వైపు ఉరుకుతున్నాం. ఎంతవరకు నువ్వు గుడ్డోనికి ఆ గుడ్డోని భిక్షగాని బెస్ట్, నువ్వెంత వేస్ట్ ఒకసారి ఆలోచించుకో. దేవుని బిడ్డలారా ఉంటావా? దేవుని వైపు నమ్ము. భిక్షగానే నమ్మి నువ్వు బాధపడ్డారు, నాకు స్వస్థత దొరుకుతలేదు, ఈ దవాఖాన పోయినా ఆ దవాఖానకు పోయినా ఎక్కడ పోయినా స్వస్థత లేదు అంటే విశ్వాసం లేదు. అదే నాడి తెలుసుకుంటే తెలుస్తుంది. ఆ ఓల్డర్ను టెస్టర్ పెడితే కరెంట్ ఉందా లేదా తెలుస్తుంది. నీ హృదయంలో నా దేవుడు ఉన్నాడు, నాకు ఏం కాదనే విశ్వాసం నీలో ఉంటే ఏం కాదు. ఇప్పుడు షార్ట్ గా చెప్తున్నా, ఇంకా భిక్షగాళ్ళ గురించి ఉన్నది. ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పినా? ఇద్దరు భిక్షగాళ్ళ గురించి చెప్పినా, ఇద్దరు గుడ్డల దగ్గర. ఇంకొకటి దయచేసి మీరు అపోస్తల కార్యంలోకి రండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చేది. చూడండి, ఇంకో భిక్షగానికి వీడు ఎట్లా భిక్షగాడు? కుంటివాడు, కాలు లేవు. వాడిని రోజు ఎంతమంది మోసుకొచ్చేది? అట్లా రాయబడి చూడాలి లేఖనాలు. మళ్ళీ పగలు 3 గంటలకు చూడు కూడా వానికి కూడా కుంటితనం ఎప్పటి నుంచి వచ్చింది? పుట్టుకతోటి కుంటోడు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురు యోహానులు దేవాలయానికి వచ్చేది. మన ప్రార్థన సమయం 11:30 నుంచి జరుగుతుంది. అప్పుడు పేతురు గారు వాళ్ళ టైం 3 గంటలకు స్టార్ట్ చేసుకున్నారు. అక్కడ వచ్చినప్పుడు పుట్టినవి మొదలుకొని ఒక కుంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ గేట్ దగ్గర దించేది. ఆ దేవాలయం పేరు ఏంటిది? శృంగారం అనే దేవాలయం దగ్గర దించిండు. వాళ్ళు పుట్టుకతోటి నడవలేదు. అయితే ఏం జరిగింది? కంటిన్యూ చేశారు. చూడండి, ఆ పిచ్చగాడు, ఆ కుంటివాడు శృంగారం అనే దేవాలయం నుంచి దైవజనులు వస్తున్నప్పుడు దైవజనులను భిక్షం అడిగింది. అయ్యా, ఆ దైవజనులను పేతురు యోహానులను భిక్షం అడిగాడు. ఆ భిక్షగాడు వాడు కుంటోడు, దైవజనులు కదా ఏమన్నా సాయం చేస్తారు అన్నది అడిగితే ఏమన్నారు వాళ్ళు?
అంతటా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యమించెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వారు కుడి చేయి పట్టుకుని లేవనెత్తనే. చూడండి, ఆ దైవజనులు పేతురు యోహాను ఏం చేసిండు? వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అని వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి. వెంటనే వాని పాదములు చీలమండలను ఇక్కడ మనం అందరం వాక్యం నేర్చుకోవాలి. వెంటనే వాని కాళ్ళ యొక్క పాదములు శీలమండలములు అన్ని చక్కగా బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాడు దిగ్గున లేచి, స్టాండ్ అంటే ఇప్పుడు మీరు ఎవరు ఫస్ట్ అవుతారు? దిగ్గున లేవాలి. మీరు కూర్చున్నలకే కష్టం. వాడు పుట్టుకతో ఉంటోడు, వాడు దిగ్గున లేచి నడిచిండు. ఎవరు ముట్టుకుంటే? పేతురు యోహాను. ఇప్పటి దైవజనులు పొద్దంతా ముట్టుకున్న బాగా వాళ్ళ కానుకలు కావాలి, దశమ భాగాలు కావాలి. ఎందుకంటే రోషం కలిగి చెప్తున్నా, దేవుని శక్తి పొందుకోవాలి. పేతురుకు చదువు రాదు, మనం డిగ్రీలు కావాలి, డాక్టరేట్లు కావాలి, ఆ పిహెచ్డీలు కావాలి. ఉన్నా కూడా నో పవర్. ఉన్నదా? ఎండి చెప్పింది, ఎంటెక్ చెప్పింది, ఎండి చెప్పింది, ఏది లేదు. దేవునిలో ఉన్న శక్తిని పొందుకోవాలి. పేతురు ఒక్కరోజే 3000 మందికి బ్యాప్టిజాలు ఇచ్చింది, ఒక్కటే రోజు. ఏది నీ సేవ? గుళ్ళు గోపురాలు కట్టుకోవడానికి, డొనేషన్స్ పంపండి, ఇక్కడ జరుగుతుంది అనడానికి కాదు. ఆ పేతురు గారు ఆ కుంటి వాడిని ఇట్లా ముట్టగానే ఎట్లా లేచిండు? దిగ్గున లేచిండు. అవునా? లేచి ఏం జరిగింది? వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. వాడు ఎట్లా స్తుతిస్తాడు? వాడి కాళ్ళు వచ్చినాయి. అవునా? కాళ్ళు వచ్చినాయి. వాడు దేవుని స్తుతించుకుంటా, ఇంకా వాడితో గంతులు వేసుకుంటా. మామూలుగా రాదు. అవునా? గంతులు వేసుకుంటా, దేవుని స్తుతించుకుంటూ వాళ్ళతో కూడా దేవాలయానికి వెళ్ళిపోయిండు. అయితే అక్కడ జరిగింది ఏం తెలుసా? వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి, ఒక్కరుగా చూసింది, ప్రజలందరూ చూసిండు. ప్రజలందరూ వాడు గంతులు వేస్తాడే చూసిండు, దిక్కున నడుస్తాడే చూసిండు. పేతురు యోహాను వెంబడి వాడు దేవాలయానికి పోతాడే చూసిండు. అయితే ఏం జరిగింది? శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండు వాడు వీడే అని గుర్తెరిగిరి. అందరూ ప్రజలు ఏం చేస్తున్నారు? అరే వీడు బిచ్చగాడు రా, దేవాలయం దగ్గర కూర్చుంటాడు చూడు, వీడు ఎట్లా నడుస్తాడు, వీడే అని అందరు గుర్తుపడతాను. ఇప్పుడు నువ్వు క్రీస్తులో కొరకు వచ్చినప్పుడు తాగుడు మాను. ఈ కుంటితనము మనకి పుట్టుకొచ్చున్నది. మీకు బీజం పడవచ్చు. తాగుడు, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కోపం, క్రామం, ఇవన్నీ ఈ చెడు గుణాలన్నీ మిమ్మల్ని పట్టి కుంటితనం లాగా బాండ్ చేయొచ్చు. వాటన్నిటితో విడుదల ఏసుగా ఏస్తున్నామని నేను చెప్తున్నా. తాగుబోతులు తాగొద్దు. సినిమాలు చూసే వాళ్ళు మీ హ్యాబిట్స్ అన్ని మార్చుకోండి. ఇట్లా తాగుతారు చూడు, ఏంటిది? సిగరెట్లు, ధూమపానం, అన్నిటికి దూరం కావాలి. ఏసు మార్గం మంచిదండి. ఏసు ప్రభు దగ్గరకు వస్తే జీవితం మారిపోతుంది. పుట్టుకతో ఉన్న ఆ పుంటోటి మారిపోయాడు. నువ్వు మారేందుకు బిడ్డ ఒకరోజు వస్తావు, ఆ రోజు నా మాట నీకు గుర్తవుతుంది. ఇంకుంటావా? 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదని మరీ చెప్తున్నా. నన్ను బ్రతికించిన దేవునికి నేను మిమ్మల్ని అప్ప చెప్తున్నా. తాగుబోతున్న తరం నుంచి, సిగరెట్ నుంచి, విగ్రహాల నుంచి, ఆ పాపం నుంచి బయటికి రండి. వాడు దిగ్గున లేచి ప్రభుని ఎట్లా స్థుతిస్తాడు. వాళ్ళతో కూడా దేవాలయంలో పోయిండు. కానీ జనాలకు అరే పిచ్చగాడు బాగుపడ్డాడు అనేది తెలిసింది. నిన్ను బట్టి తెలియదా? నిన్ను బట్టి నీ ఊరు మారాలి, నీ కుటుంబం మారాలి, నీ భార్య మారాలి, పిల్లలు మారాలి, అందరు మారాలి. ఇంకా పాత రోత కంపు కొట్టే జీవితంలో ఉంటే ఉండు. ఎవరు నీకు చెప్పేది? నేను మీకు చెప్తున్నా, దయచేసి ప్రభు వైపు రండి, ప్రభుని తెలుసుకోండి. గుచ్చగాళ్ళు దేవుని తెలుసుకున్నారు. వాడు తుమ్మ పక్కన కూర్చుంది, అయ్యా అయ్యా పైసలు ఇయ్యా అని అడిగేటోడు
యేసు ప్రభుని తెలుసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచితే విశ్వాసం అని నిర్ణయించే నువ్వు పాపాలు చేస్తే ప్రయోజనం ఏంటి? గుడికొచ్చి పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? గుడికొచ్చి వ్యభిచారం చేస్తే ఒప్పుకుంటాడా? అన్నిటికి దూరంగా నూతనమైన ఆలోచన కలిగి ప్రభు వాక్యాన్ని కళ్ళు తెచ్చుడు. చూసే వాళ్ళు ఏమంటారు? వీడే అనుకున్నారు, వీడు కాదనుకున్నారు. ఇంకా కంటిన్యూస్ అయితే ఇంకో కొంతమంది వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండిన పరవశులైరి. అయితే ఇంకో కొంతమంది ఏం చేసింది తెలుసా? అబ్బాయి పేదలు అట్లా ఆయన పట్టుకపోయి వీళ్ళను శిరసాల్లో కూడా వేసిండు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే ఆ మాటలు కొంతమంది కోపం కూడా వస్తాయి. ఎందుకంటే రావా వస్తాయి. తాగదురా అంటే తాగడానికి ఉన్నాయి. దేవుడి వాడిని ఒక పాసంగా కళ్ళ మీద చేపెట్టుకొని తాగినట. వాడే దరిద్రుడు అంటే వాక్యాన్ని చెప్పే మనుషులు ఉన్నారు కొంతమంది. పాస్టర్ అన్ని దేవుడు ఇచ్చినాయి కావా, కళ్ళు దేవుడు చేసింది కదా, ప్రార్థనలు చేసుకొని తాగొచ్చు కదా అంటాడు. కరెక్టేనా? అది మద్యంతో మత్తులై ఉండదని నేను చెప్పలేదా? ప్రతి వచనాన్ని ప్రతి లేఖనాన్ని చూడు. తాగుడుకు దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉండు, విగ్రహాలకు దూరంగా ఉండు. ఏ తప్పు చేయకు. ఏ తప్పు చేయకుండా ప్రభు మార్గంలో నడిచి బుచ్చగలగంటే మనం ఇంకా ఎలా ఇంకొక వాక్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి తీసుకోండి. కీర్తనల గ్రంథం లాస్ట్ 37వ అధ్యాయం 25 ఒక మంచి వాక్యం రాబడి ఉంటుంది. కీర్తనలు 37:25 ఒకటి అంటున్నారు. నేను చిన్నవాడనై కీర్తనలు 37:25 నేను చిన్నవాడనై ఉంటుంది, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము పురుషబెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. చూడండి, నీతిగున్నోడు ఎప్పుడు భిక్ష మాట్లాడు. దేవుడిని తెలుసుకున్న వాళ్ళ సమృద్ధిగా ఉంటుంది తెలుసా. ఇలా మనకు లేముండొచ్చు. ఆయన దావీదు చెప్తుండు, నేను చిన్నవాడనై ముసలివాడని అయిపోయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా జనరేషన్స్ చూసినా గానీ నీతిమంతులు విడువబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎవరు భిక్షమెత్తుతారు తెలుసా? భక్తిహీనులు, విగ్రహాలు. బైబిల్ ఒకసారి 109:10 చూడు. 109:10 బైబిల్ చక్కగా రాబట్టి ప్రతి వచనం మీరు గమనిస్తే వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక, పాడుబడిన తమ ఇళ్లకు దూరముగా జీవనము వెతుకుదురు గాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురు గాక, వాని కష్టార్జితమును పరులు దోచుకుందురు గాక, వానికి కృప చూపు వారు లేకపోదురు గాక, తండ్రి లేని వారిని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురు గాక, వాని వంశము నిర్మూలము చేయబడును గాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక. చూడండి, దేవునికి దూరం ఉంటే ఎట్లుండదో మీరు ఒకసారి గమనించండి. ఇళ్ళకు దూరం అయిపోతారు, కుటుంబాలకు దూరం అయిపోతారు, పిల్లలకు దూరం అయిపోతారు, దేశ దిమ్మలు అవుతారు, భిక్షాటన చేయవలసి వస్తుంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ బిచ్చగాళ్ళు అడుక్కునే బిచ్చగాళ్ళు మాట్లాడు. నువ్వు మంచిగున్నావు, దేవుని కొరకు నువ్వు మారు. ఈ జానెట్ పొట్ట కొరకు తప్పు చేసినందుకు దేవునితో ఉండదు. ఏ రోజైనా చచ్చిపోతాం. అది మనకు ఒక కామన్ సెన్స్, మనకు అందరికి తెలుసు. చచ్చిపోతాం అనేది అందరికి తెలుసు, అవునా? మన ఏసైతో చూసి చచ్చిపోతుంది. ఎంత ధన్యత! క్రీస్తునందు మృతులు ధన్యులు. అందుకే అపుస్తులైన పౌలు ఏమంటాడంటే, నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. మనం నచ్చిపోయినా పోతాం, కానీ క్రీస్తు సువాసన నీలో నుంచి వెదలని చావాలి. క్రీస్తు నమ్ముకో, పాపం నుంచి విడిచిపెట్టు, తాగు నుంచి బయటికి రా, విగ్రహాల నుంచి అన్నింటి నుంచి బయటకు వచ్చి క్రీస్తుతో కలిసి జీవితయాత్రలో సాగిపోదాం.
దేవుడి వాక్య భాగంలో మీ అందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మిచ్చగళ్ళు బాగుపడ్డది అనే అంశం మర్చిపోకండి, మీ గుండెల్లో దాచుకోండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా తండ్రి మీకు స్తోత్రం. దేవా, ఈ కొద్ది మాటలను వారి వెనుకలో ఆశీర్వదించండి. నాయన తో పక్క నుండి వాళ్ళు దావీదు కుమారుడాన్ని కరుణించమని కేకలు వేస్తే వారి మొర విని వారి మాటలు విని బాగు చేశారు. నా సంఘంలో ఈ మందిరానికి వస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. బిడ్డలు ఆయుష్ పొడిగించండి, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ సేవను జ్ఞాపకం చేసుకో. ఈ లైవ్ ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలందరూ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవా, భిక్షలను బాగుపడ్డారు. మేము అనుదినము నీ యొద్ద నేర్చుకొని బాగుపడే భాగ్యం తెచ్చండి. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఇక ముందు నడిపించమని ప్రభువా, విన్న వాక్యం వారి వెనుకలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.